ఒక అమ్మాయి అబ్బాయికి ప్రదానం చేశారు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఈ అమ్మాయి పవిత్రంగా అనంటే పరిశుద్ధంగా, వేరే వ్యక్తిని కోరుకోకుండా, వేరే వ్యక్తి వైపు చూడకుండా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ పెళ్ళి అయ్యేంత వరకు, ఎందుకు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆల్రెడీగా, ఇంకా వేరే వ్యక్తితో మళ్ళీ ఎంగేజ్మెంట్ కానీ వేరే వ్యక్తితో పెళ్లి విషయం కానీ ఆలోచించకూడదు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రదానం చేయబడిన తర్వాత ఈ అమ్మాయి పవిత్రంగా జీవిస్తూ పెళ్ళయ్యేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి కదా. అయితే ఈ మధ్యలో వేరే వ్యక్తిని ప్రేమించడమో వేరే వ్యక్తితో పాటు వెళ్ళిపోవడమో జరిగిందనుకోండి, ఏమవుతుంది? ఈ పెళ్ళి మళ్ళీ జరుగుతుందా? ఎవరి మొదటి ఎంగేజ్మెంట్ మొదటి వ్యక్తితో ప్రదానం చేయబడిన ఈ వివాహము మళ్ళీ జరగదు. అంటే మనము అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నువ్వు నేను మనము క్రీస్తు వారిని ఎప్పుడైతే అంగీకరించామో విశ్వసించామో మనము ఆటోమేటిక్గా క్రీస్తు వారికి ప్రదానం చేయబడ్డాం. ఈ విషయము నీకు నాకు మన హృదయంలో స్థిరపరచబడాలి, ముద్రించబడాలి. నాకు అర్థమైపోవాలి ఈ విషయం కదా. దేవుని లేఖనాలు ఉద్దేశాలు అర్థమైపోవాలి. నేను ప్రదానం చేయబడ్డాను. ఇక ప్రదానం చేయబడిన ఒక కన్యక వేరే వ్యక్తిని చూడకుండా ఏ విధంగా ఎదురు చూస్తుందో, నేను నువ్వు మనము ప్రదానం చేయబడ్డామో, ప్రదానం చేయబడిన మన జీవితాలు పవిత్రంగా జీవించాలి, ఇక పరిశుద్ధంగా జీవించాలి. ఇక వేరే వ్యక్తి వైపు చూడకూడదు. అంటే ఎవరు వేరే వ్యక్తి? క్రీస్తు వారు కాకుండా ఇంకొకరు ఎవరున్నారు? లోకం ఉంది కదా, లోకాధికారి ఉన్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ సరళమైన ఈ ప్రేమ నుండి, క్రీస్తు వారితో మనకున్న ఈ సంబంధం నుండి వాడు ఏం చేస్తాడంటే కుయుక్తి చేత మనల్ని లాక్కు వెళ్తాడు అన్న విషయము నువ్వు నేను గ్రహించి ఉండాలి, అర్థం చేసుకుని ఉండాలి. నేను ఎంగేజ్ చేయబడ్డాను, నేను ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నేను ఇంకా మళ్ళీ లోకం వైపు వెళ్ళకూడదు అని నాకు గ్రహింపు ఉండాలి. నాకు లేఖనాలు అర్థమై ఉండాలి. నాకు ఈ విషయం అర్థం కాలేదనుకోండి, నేను లైట్గా తీసుకున్నాను, ఎంగేజ్ చేయబడిన తర్వాత కూడా ఈ సెన్స్ లేకుండా నేను ఒకవేళ బయటికి చూసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఆ సెన్స్ లేకపోతే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది కదా. ఆ అమ్మాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం, ఎంగేజ్మెంట్ అయిపోయిందన్న విషయం ఆ అమ్మాయి గుర్తించలేకపోయింది. వెంటనే తన ఆలోచన ఎలా ఉంటుంది? క్యాజువల్గా ఇంతకుముందు ఎలా తిరిగిందో, ఎక్కడికి వెళ్ళిందో ఆ విధంగా చేసే అవకాశం ఉంది కదా. ఈ సెన్స్ నాకు లేకపోతే, ఈ సెన్స్ కలిగి ఉండాలి అని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఎందుకు కలిగి ఉండాలి ఈ విషయము? ఒకవేళ నాకు తెలియకపోతే వాడు ఎంటర్ అయిపోతాడు అని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ సరళత నుండి వాడి కుయుక్తి చేత ఆదాము అవ్వలను ఏ విధంగా అయితే మోసపరిచాడో నిన్ను నన్ను కూడా మోసపరుస్తాడు. అలాంటప్పుడు నాకేం తెలిసి ఉండాలి? వాడు ఎలా పనిచేస్తాడో తెలిసి ఉండాలి. అపవాది ఎలా పనిచేస్తాడో తెలిసి ఉండాలి. వాడు ఎలా పనిచేస్తాడో నాకు తెలియకపోయినా, నేనేంటో నా హృదయ స్థితి ఏంటో నేను అర్థం కాకపోయినా, దేవుడెవరో అర్థం కాకపోయినా నీ ఆత్మీయ జీవితం ఎట్టి పరిస్థితులలో ముందుకు కొనసాగదు, కనానుకు చేరుకోదు. ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం ఎట్టి పరిస్థితులలో జీవించలేము.